హైదరాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని పాత కూరగాయ మార్కెట్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. 27వ వార్డు కౌన్సిలర్ స్వరూప మల్లేశం భారత జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించగా మొహమ్మద్ నూర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లేశం, యువ నాయకులు మొహమ్మద్ మెహరాజ్ భగవాన్, కల్వ వంశీలు తాండూరు ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. Welcome to Banking Music World. Bluetooth mode. Welcome to Banking Music World. Bluetooth mode. Open mode. चलो अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे दूसरा कैरी कर सकते हैं। ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ తిరంగా జెండా ఎగరేయడం జరిగింది. ఈ తిరంగా ఈ చౌక్లో కూడా స్పెషల్ ఉన్నది. 27వ వార్డు, 35వ వార్డు, 36వ వార్డు తిరంగా ఎట్లుందో ఇక్కడ కూడా 3 వార్డులు కలిసి జెండా ఎక్కించడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనకు స్వతంత్రం రావడానికి కారణం ఎంతోమంది త్యాగ ఫలితమే ఈరోజు మనకింత ఇండిపెండెంట్గా ఉన్నాం. కాబట్టి ప్రపంచ దేశాల్లో పూట భారతదేశం గట్టిగా ఉండాలంటే కుల మతాలకు అతీతంగా మానవత్వమే మహా భాగ్యంలాగా ఉండి అందరు కలిసిమెలిసిగా ఉన్నట్లయితే ఈరోజు ఎక్కడైనా సరే ఏ దేశమైనా సరే భారతదేశము గట్టిగా ఉంటుంది. నేటి బాలలే రేపటి పౌరులు. అందుగురించే యూత్ మారాలి. ఫస్ట్ యూత్కు మార్చాలంటే పేరెంట్సే కానీ విద్యార్థులకు మార్చాలంటే ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు ఎవరికైతే ఏమైనా ప్రతి ఒక్క యూత్ కూడా ఇక్కడ మేరాజు ఉన్నాడు. ఎందుకంటే యూత్ పరంగా రాజకీయం కూడా రావాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనము సక్సెస్ కావాలంటే యూత్ నుంచి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క సీనియర్స్కు నేను చెప్పడం ఏంటంటే
యూత్కు మంచిగా అలవాటు నేర్పండి, చూడండి ఏం చేస్తారో. అప్పుడే మన భారతదేశంతో పాటు మన వాడితో పాటు పట్టణంతో పాటు సిటీతో పాటు భారతదేశం బాగుపడుతుందని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ 3 వార్డు కౌన్సిలర్స్కు, స్వరూప గారికి, ఇక్కడ వైసాబ్ గారికి, ఇక్కడ అందరికీ, మన వంశీ గారికి, నూర్భాయ్ గారికి, వీళ్ళందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. आज हमारी बड़ी खुशी और मसरत के साथ हम खुशी मना रहे हैं। आज हमारा इंडिपेंडेंट डे, जो देश आज़ाद हुआ, देश आज़ादी का दिन हम मना रहे हैं। इसके अंदर हिंदू, मुस्लिम, सिख, ईसाई सब मिलकर सब कुर्बानी देने के बाद आज हम यहाँ पे चैन और सुकून से है, हम आज़ाद हैं। हम यहाँ पे जितना भी हम जितने भी कुर्बानियाँ दिए हैं, चाहे उलमा हो, चाहे हमारे हिंदू भाई हो, बहन हो, सिख हो, ईसाई हो, तमाम के कुर्बानियों के बाद आज हम आज़ादी से आज़ाद हिंदुस्तान मनाते हैं। एवरी 15 अगस्त को हम आज़ादी मनाते हैं और इस आज़ादी की मुबारकबाद सबको देता हूँ। तहे दिल से शुक्रिया अदा करता हूँ। తాండూరు ప్రజలందరికీ నమస్కారం. స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు మన ఇక్కడ ఓల్డ్ మార్కెట్ దగ్గర వార్డ్ నంబర్ 35, 36, 27 తరఫున జెండా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన కౌన్సిలర్ గారికి, మా ఈ వార్డు ప్రజలందరికీ ధన్యవాదములు. మన స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా అందరి ఐక్యమత్యంతో ఉండాలని కోరుకుంటూ ఒక సెక్యులర్ దేశంగా ఇక్కడ మారాలి. ఖచ్చితంగా అందరూ ఒకటై ఉండి దేశాన్ని డెవలప్మెంట్ చేయాలి. ఇలాగే అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉండి మన దేశాన్ని కాపాడుకోవాలి, డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. इंडिपेंडेंस डे है आज सबको मुबारकबाद देते हुए खुशी हो रही है कि महल्ले में पूरे मेरे साथ है। आज अल्लाह का शुक्र अदा करता हूँ। हमारे 27 नंबर वार्ड के मैडम है, 33 नंबर वार्ड के खुशी है, सब मेरे साथ है। तो सबका शुक्रिया अदा करते हुए सबको దినోత్సవ శుభాకాంక్షలు. మరి మనము గెలిచినందుకు మన తెచ్చుకున్న స్వాతంత్రం కూడా మనం అందరము కలిసికట్టుగా ఉండి ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మనకు ఈరోజు ఈ అన్ని మతాలకు, అన్ని కులాలకు అతీతంగా జరుపుకున్నటువంటి అందరూ కలుసుకొని చేసుకున్నటువంటి పండుగ, మరి మన జాతీయ పండుగ ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగా మనకు ఈ స్వాతంత్రం సిద్ధించింది. మరి సిద్ధించిన స్వాతంత్రాన్ని మనం చాలా దాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. మరి అందరూ కూడా మనం దేశానికి ఏమి ఇచ్చినాం అనేది గుర్తించుకొని, మనకు దేశం ఏమి ఇచ్చిందని కాకుండా మనము దేశానికి ఏమి ఇచ్చినాం, మనం సమాజానికి మేము ఏమి ఇచ్చినామనే కృతనిశ్చయంతో ఉండాలి. మరి అందరూ కూడా ప్రజలకందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా మరి ఈ స్వాతంత్ర బ్రిటిష్ పాలన నుంచి మనకు స్వాతంత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మరి బ్రిటిష్ పాలనలో మనమందరంగా ఎన్నో కష్టాలు అనుభవించి మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందుతున్నాం, ఇంకా అభివృద్ధి చెందాలి. మరి మన వార్డు ప్రజలకు, మరి తాండూరు ప్రజలకందరూ కూడా విన్నవిస్తున్నాం. మరి కౌన్సిలర్గా మా భార్యను, మరి ఇక్కడ నూర్భాయిని వాళ్ళని కూడా మరి గెలిపించడం జరిగింది. అందరూ కూడా ప్రజలు ఒక్కటే, కౌన్సిలర్లు ఒక్కటే పనిచేస్తే కాదు. మరి స్వతంత్రం ఒక చిన్న విన్నపం మీకు అందరు కూడా, ఎక్కడ చెత్త అనేది ఒక మున్సిపాలిటీలో ఒకటి చేయాలనేది కాకుండా మనమందరం కూడా దానికి కృషి చేయాలి. ఒకటి చిన్న విన్నపం, ఈ చెత్త అనేది ఒక డస్ట్బిన్లో ఒక ప్లేస్లో మాత్రం వేయాలి. ఖచ్చితంగా డస్ట్బిన్ లేవు మన దగ్గర, కాకపోతే ట్రాలీలు వస్తాయి. అప్పటి వరకు సంరక్షించుకొని ఖచ్చితంగా మన దేశాన్ని నీట్గా ఉంచితే మన భావితరాల పిల్లలు కూడా మనం చూసి క్రమశిక్షణతో ఉండి మరి మన తాండూరు అంతా కూడా సస్యశ్యామలంగా నీట్గా పరిశుభ్రంగా ఉంటుందని మరి మీ అందరూ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, భారత్ మాతా కీ జై. महात्मा गांधी के जय, महात्मा गांधी के जय, हिंदुस्तान जिंदाबाद, जय बोलो भारत माता की जय. అర్ష మొలలితో బాధపడుతున్నారా? ఇక చింతించకండి. బంటారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది.
3 రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రక్తం కారుట, వాపు, చీము మరియు అన్ని రకాల ఆర్షమూలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడను. 100% ఫలితాలు గ్యారంటీ. ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది. చెట్టు మందుకు సంప్రదించండి. బంటారం బస్వరాజ్. సెల్ నంబర్ 9550548375. చించలి రోడ్, సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర, చెరువెంట ఈశ్వరుని గుడి రోడ్,